అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సూపర్ మార్కెట్ నుంచి 4 సంచులు తెచ్చిన ఇల్లంతా కవర్లతో నిండిపోతుంది. ఆ వ్యర్థాలు చెక్ పెట్టి పర్యావరణానికి మేలు చేయడానికి జీరో ఇన్వెస్ట్మెంట్ పద్ధతితో సేంద్రియ పదార్థాల దుకాణాన్ని నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది వరంగల్ అమ్మాయి నంబూరి స్వాతి. ఆ దుకాణంలో వెళ్తే పాస్తా, నూడిల్స్, క్యాండీస్ ఇలా పిల్లలకు ఇష్టపడే ఆధునిక చిరుచిట్లు దొరుకుతాయి. అమ్మో, అవన్నీ మైదాతో చేసినవి కదా అంటారా? వాటిలో మైదా కానీ నిల్వ కారకులు కానీ ఉండవు. పైగా రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించినవి, స్వచ్ఛమైన చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు. అంతేకాదు, ఆ దుకాణంలో ప్లాస్టిక్ మచ్చ కూడా కనిపించదు. మట్టి పాత్రలు, గాజు, స్టీల్ పాత్రలు మాత్రమే ఉంటాయి. మసాలా దినుసుల నుంచి పప్పులు, ఉప్పు ఏం కొనాలన్నా ప్లాస్టిక్ కవర్లతో ప్యాక్ చెయ్యరు. కాగితపు సంచుల్లో లేదా సీసాల్లో రిఫిల్లింగ్ చేసి ఇస్తారు. ఈ దుకాణంలో నిర్వాహకురాలు స్వాతి వినియోగదారులకు సేంద్రియ పంటలతో కలిగి ప్రయోజనాలు, ప్లాస్టిక్తో వచ్చే కీడు గురించి వివరించి వస్త్రంతో చేసిన సంచులు తెచ్చుకోవాలని సూచిస్తారు. చదివింది బీఆర్క్ అయినా పర్యావరణంపై మక్కువతో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. జీరో ఇన్వెస్ట్మెంట్ నినాదంతో వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. స్వాతి సోదరుడు సిద్ధార్థ్ బీటెక్లో ఇంజనీరింగ్ చదివి వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ సాగు మొదలుపెట్టారు. స్వాతి కూడా ఆ బాటే పట్టి హనుమానకొండ, ఐనవోలు వద్ద 15 ఎకరాల క్రిమి సహకార మందులు వాడి సేంద్రియ సాగు మొదలుపెట్టింది. ఇక్కడ పండించిన ఆహార పద్ధతుల్ని తన స్టోర్లోనే విక్రమించుకుంది. అలాగే మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రాంతంలో మహిళలు పండించిన సేంద్రియ పంటల్ని ఇక్కడ విక్రమిస్తోంది. ఇక్కడ 400 రకాల సేంద్రియ పదార్థాలు దొరుకుతాయి. నెలకు 8 లక్షల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతాయని అంటోంది స్వాతి గారు.